వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకి ఒక శుభవార్త చెప్పారు. అయితే అది ఒక పెద్ద సస్పెన్స్కి తెరదించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా వ్యాక్సిన్ విషయంలో ఎలా చేయాలి, గ్లోబల్ టెండర్లకు పిలిస్తే ఎవరు రావడం లేదు, విదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే విదేశీ కంపెనీలు ముందు వాళ్ళ దేశాల్లో పూర్తయితే తప్ప వ్యాక్సినేషన్ ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితి లేని సందర్భంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడానికి అంత తొందరగా సుముఖత వ్యక్తం చేయకపోవడం, అలాగే కొన్ని రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడుతున్న తీరు, దేశీయ కంపెనీలు భారత్ బయో కానీ లేకపోతే సీరం కానీ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్ల ఉత్పత్తి భారత ప్రజలు సంఖ్యకు తగ్గట్టు కానీ భారత డిమాండ్కు తగ్గట్టు కానీ అది అందుబాటులో లేకపోవడం, నెలకి 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్న పరిస్థితుల్లో ఎలా దీన్ని అధిగమించాలి అని రాష్ట్రాలు తలలు పట్టుకొని కూర్చున్నాయి. మరోవైపు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కాస్త వ్యాక్సిన్ విషయంలో సమన్వయం కొరబడిందనే ఒక రాంగ్ సిగ్నల్స్ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళాయి. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ కాని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అక్కడ ఉన్న అధికార పార్టీలు కానీ బీజేపీ పైన నిందని నెట్టేసే ప్రయత్నం చేశారు. బీజేపీ పైనే కావాలనే కేంద్రం రాష్ట్రాలను ఇలా చేస్తోంది, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది, ఒక విధానం లేదు, కావాలనే గందరగోళం సృష్టిస్తోందంటూ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కొందరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అయితే ఏకంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారు. ఇది సెంటర్ వర్సెస్ స్టేట్గా మారింది ఇష్యూ అనే ఆ యాంగిల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పటి నుంచో దీని మీద రకరకాలుగా సిగ్నల్స్ ఇస్తున్న కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రధాని నోటి వెంట చాలా క్లియర్ కట్ ఇది వచ్చేసింది. జూన్ 21 నుంచి 18 సంవత్సరాల పైబడిన దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వబోతున్నట్టు ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ ఏడాది నవంబర్ నాటికి దేశంలోని 80% మంది ప్రజలకి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కూడా చెప్పారు. రాష్ట్రాలు కూడా ఒక్క పైసా ఆర్థిక భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలకు కూడా కేంద్రమే సప్లై చేస్తుంది వ్యాక్సిన్ ఫ్రీగా. రాష్ట్రాలు చేయాల్సిందల్లా వాళ్ళకున్న యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ని వీలైనంత త్వరగా చేయడానికి అవసరమైన ఏర్పాటు చేసుకోవడం తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక ఒత్తిడి కూడా లేదు అనేది ప్రధాని చెప్పిన మాట. ఎవరైనా వ్యక్తులు ప్రైవేట్గా వేయించుకోవాలి వ్యాక్సిన్ అనుకుంటే, అంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకున్న ఆలోచనల్లో వేయించుకోవాలనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వమే వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. కానీ వ్యాక్సిన్ వేసినందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వీస్ ఛార్జ్ కింద 150 రూపాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని కూడా ప్రధాని గట్టిగానే తెగేసి చెప్పారు. దీంతోపాటు మొదటి విడత అప్పుడు కోవిడ్-1 స్టేజ్లో మనం చూసినప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంటూ పేదలకి ఉచిత బియ్యం లాంటి స్కీమ్ ఏదైతే అప్పుడు ప్రకటించారో ఇప్పుడు అది కూడా మళ్ళీ ప్రకటించారు. మళ్ళీ దీపావళి వరకు పేదలకు ఈ అవసరమైన బియ్యాన్ని కంటిన్యూ చేస్తాము. ఈ స్కీమ్ కింద ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చారో అవన్నీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు మనం నవంబర్ కల్లా 80% పాపులేషన్కి మనం ఇవ్వగలం అనేది ఒక అంశం. ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ అందుకు సిద్ధంగా ఉన్నాయా అనేది ఒకటి. రెండవది, సెకండ్ వేవ్ వరకు ఇలా ఉంటే థర్డ్ వేవ్కి సంబంధించి డెవలప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడంలో కానీ దేశం ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది ఒక దాని మీద మాత్రం ప్రధానమంత్రి గతంలో ఉన్నదానికంటే మెరుగ్గా చేసుకున్నాం, చాలా బ్రహ్మాండమైన డెవలప్ చేసుకుందాం అన్నారు. ఆక్సిజన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏప్రిల్ మేలలో భారతదేశ చరిత్రలో లేనంత హెల్త్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ని దేశం ఎదుర్కొంది. ఈసారి దాన్ని కూడా వీలైనంత వరకు యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఎదుర్కొని వీలైనంత వరకు గండం గట్టెక్కించగలిగాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు అని ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎంతవరకు ఒకవేళ మళ్ళీ థర్డ్ వేవ్ లాంటి ప్రమాదాలు ఉపద్రవాలు ముంచుకొస్తే ఎంతవరకు దేశం సిద్ధంగా ఉంది అనే అంశాలు కూడా ఇంకా దేశంలో చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. వీటన్నిటికీ మించి బీహార్ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి ఒక మాట అన్నారు. బీహార్ ఎన్నికల్లో తమకు ఓటేస్తే బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ చేపిస్తామని చెప్పి అప్పటికి నిజానికి ఇంకా వ్యాక్సిన్ అప్పుడప్పుడే ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతోంది. ఎప్పటికి వస్తుందో కూడా తెలియని టైంలోనే ఆయన ఫ్రీ అన్నారు బీహార్ ప్రజలకి. అప్పుడు అది ఎన్నికల వాగ్దానంగా దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఒకే రాష్ట్రానికి ఫ్రీ ఇస్తే సరిపోతుందా, దేశానికి ఇవ్వాల్సిన అవసరం లేదా అని. కానీ ఇప్పుడు ఈ టైంలో ఆయన దేశానికి ఈ రకమైన ప్రకటన చేయడంతో కొంత రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రజలకు కూడా నవంబర్ కల్లా మెజారిటీ పాపులేషన్ 80% పాపులేషన్కి వ్యాక్సిన్ అయ్యిందంటే
డెఫినెట్గా అది ఈ దేశంలో రోగనిరోధక శక్తిని, దేశం మొత్తానికి రోగనిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన కార్యక్రమం అవుతుంది. అయితే ఎంతవరకు సాధ్యాలు, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటనేది మనతో చర్చించడానికి బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ కృష్ణసాగర్ రావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు, ప్రధానమంత్రి గారి ప్రకటన పైన మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు అనమాట. ప్రధానమంత్రి గారు ఏదైతే మిడ్ కోర్స్ కరెక్షన్ అని మనం అంటామో ఒక పబ్లిక్ పాలసీలో, ఆ విధంగా చేంజ్ చేసి నేషనల్ దీని కింద అనమాట ఇంట్రెస్ట్ లో కేంద్ర ప్రభుత్వమే మొత్తం వ్యాక్సినేషన్ చేపడుతుంది అని చెప్పేసి అంటే మాత్రం హైలీ పాజిటివ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఏదైతే కన్ఫ్యూజన్ వ్యాక్సినేషన్ పాలసీ జనవరి 16th నుంచి స్టార్ట్ అయిందో డిఫరెంట్ వేస్ లో అనమాట, అది తప్పటడుగులు వేయటం, దాంతో అనమాట కన్ఫ్యూజన్ కి ఎక్కువ దారి తీసనమాట. ఓవరాల్ గా అనమాట ప్రజల్లో ఒక నిరాశ మిగిల్చింది. కానీ అట్లీస్ట్ ఇవ్వాలన్నమాట ప్రధానమంత్రి గారు అనమాట అన్నిటికీ తెరదీస్తానన్నమాట. యూనిఫామ్ గా ఇప్పుడు నేషన్ మొత్తానికి కూడా 75% కేంద్ర ప్రభుత్వమే అనమాట ప్రొక్యూర్మెంట్ చేసి రాష్ట్రాలకు కూడా ఇచ్చి దాన్ని బట్టి వ్యాక్సినేషన్ చేస్తాను అని చెప్పేసి అని చెప్పడం మాత్రం పాజిటివ్ థింగ్. 25% ప్రైవేట్ సెక్టర్ కి రిజర్వ్ చేశారు, దానికి సర్వీస్ ఛార్జెస్ కూడా లిమిట్ చేశారు. ఇట్స్ ఆల్ గుడ్ థింగ్స్, అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే అసలు ఈ దారి ఎందుకు వచ్చింది? అయితే ఇవాళ ప్రధానమంత్రి గారు స్టెప్స్ తీసుకునేటప్పుడు కొన్ని రాజకీయ అంశాలు తెరలేపారు, అది లేపకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ వాస్ అడ్రెస్సింగ్ టు ది నేషన్, అక్కడ పాలిటిక్స్ కి తావు ఇవ్వకుండా ఉండాల్సింది. లైక్ ఏంటంటే చాలా రాష్ట్రాలు అడిగినాయి కాబట్టి నేను ఏప్రిల్లోనమాట పాలసీ మార్చాము, ఆ తర్వాత రాష్ట్రాలు మళ్ళా తిరిగి కోరటం వలన ఇప్పుడు పాలసీ మారుస్తున్నాను, ఇవన్నీ కూడా ఇట్స్ ఏ హిస్టరీ నౌ. ఎందుకంటే తప్పు చేసాము అని చెప్పేసి అని తెలుసు మనకి. ఇవాళ వ్యాక్సినేషన్ అస్ ఎ నేషన్ వైడ్ చేయటం అనేది కొత్త కాదండి భారతదేశానికి. అంటే నిజానికి కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పింది వాస్తవమే కదా కుటుంబరావు గారు. అప్పుడు 50% మీకు 50% మాకు అని అంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారంటే, మేము కూడా క్యూలో నిలబడాలన్నా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు క్యూలో నిలబడాలన్నా, ప్రైవేటు వ్యాపారస్తులుగా క్యూలో నిలబడి కొనుక్కోవాలన్నా, మీదేమో ప్రభుత్వం మా ప్రభుత్వాలు కావా అని ప్రధానమంత్రి మీద దుమ్మెత్తి పోశారు కదా అప్పుడు ఆయన. అసలు 50-50 అన్నప్పుడు దానికి ఆయన ఇవాళ 100% మేమే ఇచ్చేస్తున్నాం, మీకే ఫ్రీగా కొనాల్సిన పని కూడా లేదని చెప్పారు. కరెక్టేనండి, మీరు అన్నది కరెక్టేనమాట. నేను కూడా అదే విధంగా మీడియాలో చర్చ జరిగింది కాబట్టి ఇది రీసెంట్లీ ఒక ఆర్టీఐకి ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి నేను చెప్తున్నా. దేర్ వాస్ నాట్ ఈవెన్ వన్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ టు ది పిఎంఓ ఆఫీస్ దట్ స్టేట్స్ షుడ్ బి గివెన్ పర్మిషన్ టు ప్రొక్యూర్ వ్యాక్సిన్స్ డైరెక్ట్లీ అని చెప్పేసి ఒఫీషియల్ గా ఆన్ రికార్డ్ లేదని ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, మీడియాలో మాట్లాడారా, కోరారా, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో ఏదైతే మీటింగ్స్ పెట్టారో అందులో కోరారా, ఇవన్నీ ఇష్యూస్ పక్కన పెడితే నవ్ ఇట్ ఈస్ హిస్టరీ. అట్లీస్ట్ ఇప్పుడు అనమాట నేను అనేది ఏంటంటే, ఇది వరకు పోలియో వ్యాక్సిన్ అవనండి, స్మాల్ పాక్స్ అవనండి, లేకపోతే 70s లో కలరా వచ్చినప్పుడు అనమాట ముంబైలో ఇచ్చే యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే చేశారో, ఇవన్నీ భారతదేశానికి ఒక మంచి ఇది ఉంది, హిస్టరీ ఉంది, ప్రెసిడెంట్ ఉంది వ్యాక్సినేషన్ నేషన్ వైడ్ గా చేయటంలో అనమాట. అలాంటప్పుడు ప్రభుత్వం జనవరి అప్పుడేనమాట ఈ నేషన్ వైడ్ వ్యాక్సినేషన్ నేనే ఫ్రీగా చేస్తాను మొత్తం అని చెప్పేసి అని పెట్టుంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఈ 3 నెలలు వాల్యుబుల్ టైం పోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా ఇక్కడ ఆయన అంటే ఒక్క మాట, ఆయన అప్పుడన్నా కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటేనే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ ప్రకటన 3 నెలల క్రితం చేశారని అనుకుందాం కాసేపు. ఆ రోజు చేయాలన్నా రాష్ట్రాలకు ఇవ్వడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలి కదా, అప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కొద్దిగా ఇంకా స్టాక్స్ పెరిగి ఉండొచ్చు కాదు. దానికి సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ కి నేను అదే వస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వము నేషనల్ వ్యాక్సినేషన్ ఫర్ కోవిడ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టారు? జనవరి 16వ తారీఖు నాడు మొదలు పెట్టారు, మనందరికీ తెలుసు. అయితే ఆర్డర్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు? సీరం ఇన్స్టిట్యూట్ కానీ భారత్ బయోటెక్ కానీ ఎప్పుడు రిలీజ్ చేశారు? జనవరి 11 నాడు, అంటే కేవలం 5 రోజుల ముందు రిలీజ్ చేశారు. 5 రోజుల ముందు రిలీజ్ చేసి డబ్బులు మళ్ళా ఇవ్వటానికి కూడా ఈ కంపెనీలు నానా తంటాలు పడి గవర్నమెంట్ ని కోరితేనే అప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది తర్వాత. అయితే నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకున్నారు? వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ పైన స్టెప్ మార్చ్
17th కానీ ఇంటర్ మినిస్టేరియల్ గ్రూప్ అపాయింట్ చేయలేదు. డేట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అన్ని వాస్తవమే, మీరు అన్నది వాస్తవమేలే. అదే మార్చి 17th. సరే మార్చి 17th ఇంటర్ మినిస్టేరియల్ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత సజెషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు అనమాట క్విక్ ప్రాసెస్ లో స్పుట్నిక్ కూడా ఎప్పుడు ఇచ్చారు, ఏప్రిల్ 13వ తారీఖు నాడు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తారీఖుకి కానీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పేసి సేరం ఇన్స్టిట్యూట్ కి 3,000 కోట్లు, భారత్ బయోటెక్ కి 1,500 కోట్లు శాంక్షన్ చేశారు. అందులో ఎంతవరకు డబ్బులు ఇప్పుడు జేర్నీయో లేదో కంపెనీ. అంటే కుటుంబరావు గారు ఇక్కడ రెండు యాంగిల్స్ లో మనం చూడాలి. ఒకటి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది ఒక యాంగిల్, దేశంలో వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు అనేది రెండో యాంగిల్. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్ అనే దాంట్లో ఎస్ దెర్ ఆర్ ల్యాప్సెస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ సైడ్. జే నవంబర్లో వస్తామంటే మీ టెంపరేచర్ -80 degrees చేయడం సాధ్యం కాదని అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడేమో రమ్మనే పరిస్థితి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, లేవని కాదు. అదేమో ప్రొక్యూర్మెంట్ సైడ్. బట్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే రాష్ట్రాలు మేము కొనలేము, లేకపోతే మేము పోటీ పడాలా ప్రైవేట్ హాస్పిటల్తో పాటు, అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈ పరిస్థితుల్లో వద్దు, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే మొత్తం ఇస్తామని చెప్పడం అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. దీని మీద సాగర్జీ ఏమంటారు? సాగర్ గారు నమస్కారం. సాగర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ చేసిన అనౌన్స్మెంట్ డెఫినెట్గా అఫ్కోర్స్ రాష్ట్రాలకు సాటిస్ఫై అవ్వాలి, కానీ అవుతాయా, మళ్ళీ రంధ్రాన్వేషణ చేస్తాయా దీంట్లో కూడా ఐ డోంట్ నో. కానీ వాళ్ళు గతంలో అన్నదానికి ఇది పెద్ద ఆన్సర్, మరి బిగ్ ఆన్సర్. సో మీరేం చెప్తారు రాష్ట్రాలకి లేదా ప్రజలకి? వెంకట్ గారు, మీకు ప్యానల్లో ఉన్న ఇద్దరు పెద్దలు కుటుంబరావు గారికి, పుల్లారావు గారికి, మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ 2 విధానపరమైన నిర్ణయాలు, వ్యాక్సిన్ పాలసీని స్లైడ్ గా ఆల్టర్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, వారికి కృతజ్ఞత కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మొదటి విధానం యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ని ఉచితంగా పంపిణీ చేయడం. రెండవది రాష్ట్రాలపై భారం పడకుండా రాష్ట్రాలు కన్ఫ్యూజన్ ఏదైతే రాష్ట్రాలు కొని తెచ్చుకున్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ ని పక్కకు పెడుతూ ఏదైతే స్పీడ్ తగ్గిందో వ్యాక్సినేషన్ ది, ఆ స్పీడ్, ఇంటెగ్రిటీ, డెలివరీ, లాజిస్టిక్స్ అన్ని పెంచే విధంగా ఈ రోజు వ్యాక్సినేషన్ ని ఒక ప్రభావవంతంగా తీసుకుపోయి ఎఫెక్టివ్ గా దాన్ని డెలివర్ చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయం. సెకండ్ నిర్ణయం సెంట్రలైజ్డ్ వ్యాక్సినేషన్ పాలసీ, దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. అయితే మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రొక్యూర్మెంట్, సప్లైస్ ఉన్నాయా అని మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు భారతదేశానికి సరిపడే సప్లైస్ భారతదేశంలో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్న 2 వ్యాక్సిన్స్ సరిపోయే పరిస్థితి అయితే లేదు, ప్రొడక్షన్ కెపాసిటీ. ఆ విషయం కూడా చెప్పారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు, 40 years పడుతుందని. అది వారు చెప్పారు. అంటే దానికంటే ముందు కూడా మనం కలరా కానివ్వండి, మనకి వారు అది కూడా చెప్పడం జరిగింది. మనకి పోలియో కానివ్వండి, మిగతా వ్యాక్సిన్స్ అన్ని కూడా మనకి 40-50 సంవత్సరాలు పట్టింది. వారు అంటే ఇప్పుడు ఇది పడుతుందని చెప్పలేదు, ఇంతకుముందు పట్టింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం లేవు అని చెప్పడం. ఎందుకంటే మనమే డొమెస్టిక్ గా ప్రొడక్షన్ చేసుకోగలుగుతా ఉన్నాం. ఇంకొక 7 కంపెనీలకి ప్రిలిమినరీ ట్రయల్ స్టేజ్ లో, అంటే ఇప్పుడు ట్రయల్ స్టేజ్ అంటే 3 ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ట్రయల్ స్టేజ్ లో వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇంకొక 4 కంపెనీల నుంచి మనం ఇంపోర్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళు కూడా ప్రొడక్షన్ లైన్ సెటప్ చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా ప్రధానమంత్రి స్థాయిలో వారు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ను డిక్లేర్ చేసింది. అంటే చాలా ప్రౌడ్ గా నేను ఫీల్ అవుతా ఉన్నా. కొంతమందికి అది ఇబ్బందిగా అనిపించవచ్చు, అది వేరే విషయం. అది రాజకీయంలో ప్రతి ఒక్కరు ఎవరు ప్రశ్నిస్తారని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కానీ ఒక టైం లైన్ పబ్లిక్ గా భారత ప్రజలందరికీ దీపావళి లోపు వ్యాక్సినేషన్ 80% ఫినిష్ చేస్తా అని వారు అష్యూరెన్స్ ఇవ్వడం అన్నది, ఇప్పుడు ఈ రోజు మనం అమెరికా తర్వాత పెద్ద దేశం వ్యాక్సినేషన్, 23 కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం. ఇంత పబ్లిక్ గా వారు టైం లైన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా కూడా మనం అది సాధిస్తాం. ఒక ప్లాన్ లేకుండా, ఒక లాజిస్టిక్స్, అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, డెలివరీ, ఆ మెకానిజం ని వారు కన్సెప్చువలైజ్ చేయకుండా, ప్లాన్ చేయకుండా వారు ఇంత పెద్ద స్టేట్మెంట్ చేస్తారని నేను అనుకోను. కాబట్టి చాలా ఈరోజు ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ ని భారతదేశం ఈ COVID-19
మేనేజ్మెంట్ లో ఈ COVID-19 ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనం తీసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. పుల్లారావు గారు, ప్రైమ్ మినిస్టర్ గారు మొత్తం మీద ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనుకోవాలి దీన్ని. డిస్ప్యూట్ కూడా కాదు, డిస్ప్యూట్స్ అనేవి ఓకే ఎప్పుడు ఉంటాయి, స్టేట్స్కి సెంట్రల్కి ఎప్పుడు ఉంటాయి. ఎక్కడైతే సెంట్రల్లో పవర్లో ఉన్న పార్టీ స్టేట్స్లో ఉండదో ఆ స్టేట్స్కి సెంటర్కి ఎప్పుడు ఉండే రిఫ్ట్ ఇది. కాబట్టి అది ఉన్నా కూడా ఒక కన్ఫ్యూజన్కి తెరదించారు. ఒకటి, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా రాదా, ఎవరు కొనాలి, ఈ గ్లోబల్ టెండర్లు ఏంటి, ఈ గ్లోబల్ టెండర్లో ఏ స్టేట్కి ఎంత వస్తుంది, ఎవడి కమిషన్ ఎంత, ఇలాంటి చర్చలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ తెరదించుతూ ఆయన వ్యాక్సిన్ మొత్తం మేమే ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం, జస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పారు. కాబట్టి ఈ తెరదించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు మనం? రాష్ట్రాల ఒత్తిడి ఫలితమా, లేకపోతే గతంలో లాక్డౌన్లు కానీ ఇవి కానీ అన్ని కేంద్రమే ప్రకటించింది కదా, ఇది కూడా కేంద్రం ఆధ్వర్యంలో జరగాలనే ఒక నిర్ణయం అనుకోవాలా? ఎప్పుడు కేంద్రం ఆధ్వర్యంలోనే జరగాలని ఎప్పుడు నేను చూడాలి. కానీ మనం చూడవలసింది ఏంటంటే పెద్ద పొరపాటు జరిగింది, దాంట్లో తప్పులేదు. మోడీ గారు పొరపాటు చేశారు, కండెమ్ చేయటం కాదు. చాలా దేశాల్లో చాలా ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు పొరపాట్లు చేశారు. కానీ అది దిద్దుకోవటానికి నరేంద్ర మోడీ గారి చేతులు ఏప్రిల్ 15 నుంచి మే 30 వరకు కట్టేసి ఉన్నారు. వ్యాక్సిన్ సప్లై లేదు, వ్యాక్సిన్ లేదు, సరిపడా లేదు. 10 లక్షలు 15 లక్షలకు వచ్చింది. సో ఈ 45 రోజులు ఆయన చాలా సఫర్ అవ్వాడు. అంటే ఆయన తెచ్చుకున్నాడా అది వేరే విషయం. చాలా సఫర్ అవ్వాడు. జవాబు చెప్పలేదు. టైం కావాలి. ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు గడపాలి. సో రాష్ట్రాలు కొంతమంది అతి తెలివితేటలుగా మేము కొనుక్కుంటా ఉంటే కొనుక్కోండి. కానీ గవర్నమెంట్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి ఏం తెలుసు అంటే వాళ్ళు కొంటానన్నా వాళ్ళు అమ్మరు. ఎందుకంటే లయబిలిటీ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లయబిలిటీకి సంతకం పెట్టాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టలేదు. ఏదో కొన్ని రాష్ట్రాలు అతి తెలివితేటలుగా వెళ్ళి మనం కొనేసి తెచ్చుకుని పెద్ద పేరు తెచ్చుకుందామంటే అది జరగదని అందరికి తెలుసు. అలాగే జరిగింది. ఎప్పుడైతే మే 15 నుంచి మే 20 నుంచి 25 నెలాఖరికి వచ్చేటప్పటికి జూన్ 15 నుంచి వ్యాక్సిన్ సప్లైస్ బాగా అందుతాయి. జూలై 1 నుంచి 80 లక్షలు 90 లక్షల కోటి కూడా అందుతాయని నేను భావిస్తున్నాను. అప్పటి నుంచి ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, లేకపోతే ఆయన కంట్రోల్ ఉండదు. ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు. సో తప్పకుండా ఆ గ్యాప్ అనేది నేను ఒక టాక్టిక్స్ గా ఆయన చేశారు. ఎందుకంటే ఆయన చేతిలో లేవు ఆ సమయంలో వ్యాక్సిన్. తర్వాత ఇంకోటి కూడా మనం నరేంద్ర మోడీ గారు గుణం ఏంటంటే పొరపాటు జరిగిపోయింది, ఎక్కువ క్రిటిసిజం రాగానే ఆయన కోర్స్ కరెక్ట్ చేసుకుంటా ఉంటాడు, కోర్స్ కరెక్ట్ చేస్తాడు, ఇది వదిలేస్తాడు. ఫస్ట్ టైం ఐ థింక్ క్రిటిసిజానికి కరెక్ట్ చేసుకోవడము, లేకపోతే ఇంకోటి మొత్తం మీద చూసి దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ది 7 years he never bent his head before criticism, I think. అలాగే చేయాలి, గవర్నమెంట్స్ అలా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది తప్పకుండా ఆయనలో ఆ గుణం ఉన్నది. మిస్టేక్స్ చేస్తారా చేయలేదు అని మన కృష్ణసాగర్ గారు అనొచ్చు. కానీ మిస్టేక్స్, పెద్ద మిస్టేక్స్ గవర్నమెంట్స్ ప్రతి గవర్నమెంట్ లో జరుగుతాయి. కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఇప్పుడు వచ్చిందంటే మే 1 నుంచి విపరీతంగా ఎక్సర్సైజ్ చేశారు. ఆక్సిజన్ తీసుకొచ్చి ఎలా పెంచారో ప్రపంచం అంతా తిరిగి టైఅప్ చేసుకుని సప్లైస్, రా మెటీరియల్ సప్లై చేసుకుని మన దగ్గర స్పట్నిక్ కూడా తెప్పించారు, తెప్పించారు. సో ఇప్పుడు సప్లై నాకు పూర్తి నమ్మకం ఏంటంటే జూన్ 15 నుంచి దేశానికి విపరీతంగా వ్యాక్సిన్ సప్లై పెరుగుతుంది. జూలై 1 వీక్ నుంచి చక్కగా నేను 80 లక్షల 90 లక్షల అవే అవకాశం కోటి కూడా వ్యాక్సిన్స్ పర్ డే సప్లై వస్తాయి. సప్లై చేయడంలో మనకు కనపడుతున్నాయి. సో ఆ టైం, ఆ 45 days ఆయన 7 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ టైంలో కూడా ఆయన ఎంత ఆలోచన కాదు, జవాబులు లేకుండా 45 రోజులు చాలా సహించే. తప్పవిందంటే తప్పవింది. అదే ఫిబ్రవరి 1 లో 1 కోటి మందికి వ్యాక్సిన్ చేస్తాను నేను అలా అనేది 5 కోట్ల మందికి చేస్తానంటే సప్లైస్ ఉన్నాయి. కోవిషీల్డ్ ఇద్దరు కొందరు బయట నుంచి ఉండదు. ఆ పొరపాట్లు అయిపోయి మనం వెనక్కి తిరిగి చూడకుండా ఆయన కూడా ఇవాళ మేము ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో ఫుల్ కంట్రోల్ వ్యాక్సినేషన్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. తప్పకుండా అలాట్మెంట్స్ జరుగుతాయి. సాగర్ గారు, మిస్టేక్స్ అనే దాని మీద మీరు ఏదో అబ్జెక్ట్ చేసినట్టు ఉన్నారు. వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? ఏమండి,
అయితే ఇప్పుడు వెంకట్ గారు, యా కుటుంబరావు గారు అన్నా, పుల్లారావు గారు అన్నా, పొరపాట్లు నిజంగా జరిగితే ఒప్పుకోవడానికి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పొరపాట్లు జరగడం అన్నది సహజం, కొత్త విషయాల్లో పొరపాట్లు జరగడం అన్నది ఇంకా సహజం ఇట్లాంటి క్రైసిస్. కానీ నేనేమంటున్నా అంటే ఒక మెథాడిక్ గా, అంటే వారు వేరే వాళ్ళలాగా పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ కాదు, వారు రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ కాదు నరేంద్ర మోదీ గారు, ఫుల్ స్కేల్ పనిచేసే ప్రైమ్ మినిస్టర్. రోజుకు 18 గంటలు ఒకటే పని మీద ఉంటున్నారు. కాబట్టి ఆ పనిలో భాగంగా వారు అన్ని ప్లాన్ చేశారు. సరే, పుల్లారావు గారు దానికి ఒక పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చు, టాక్టిక్స్ ఉండొచ్చు, ఎందుకు అలౌ చేశారు స్టేట్స్ ని అలౌ చేసి వాళ్ళని ఫెయిల్ కానిచ్చారా, ఇవన్నీ నేను మాట్లాడవచ్చు. కానీ తప్పకుండా కూడా ఫెడరల్ స్పిరిట్ లో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మా గవర్నెన్స్ మోడల్ కాబట్టి, వారు ఎప్పటి నుంచి కూడా టీమ్ ఇండియా అంటే చీఫ్ మినిస్టర్స్ అందరూ అన్నారు కాబట్టి, కుటుంబరావు గారు రికార్డ్స్ ఏమంటున్నారు కానీ ఇంటర్నల్ రికార్డ్స్ అయితే, అంటే ఇంటర్నల్ కాన్వర్సేషన్స్ లో ఉన్న రికార్డ్స్ అయితే బయట పెట్టారు కదా. సీఎంలు చాలా మంది లెటర్లు రాసినవి బయట ఉన్నాయి కదా, ఇప్పటికి కూడా లెటర్లు రాస్తున్నారు కదా. జగన్ గారు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నిన్న వారు చేసేది అంతా వ్యాక్సిన్ పాలిటిక్స్ కదా. నేనేమంటున్నా అంటే ఈ పాలిటిక్స్ ఇట్లా ఉంటుందని తెలిసి, ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మీకు అవకాశం ఇస్తా, మరి మీరు ఏం చేస్తారో చూద్దామని వారు అనుకోవచ్చు. కాబట్టి ఫెడరల్ స్పిరిట్ లో వారు ఏం చేశారు, వీళ్ళు డిమాండ్ చేస్తుంటే దాన్ని ఐరన్ హ్యాండ్ తో లేదు నేనే చేస్తాను అంటే సాగర్జీ ఇక్కడ స్టేట్స్ హర్ట్ అవుతాయనో, లేకపోతే సెంట్రల్ ఏదో ఇగో ఉంటుందనో, ఇది కాదు కదా ఇష్యూ. ఒక పాండమిక్ కానీ, ఒక ఎపిడమిక్ కానీ, వాట్ ఎవర్ కాల్, మీరు దాన్ని ఎలా పిలుచుకున్నా కూడా, ఎపిడమిక్ అయినా పాండమిక్ అయినా కూడా, ఇవి ప్రధానమంత్రి గారి స్పీచ్ నేను ఒక 3 పదాలు చెప్పారు ఆయన. పోలియో డ్రాప్స్ కానీ, లేకపోతే హెపటైటిస్ బి కానీ, ఇటువంటి ఏదున్నా కూడా సెంట్రల్ చేస్తుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అది ఒక సాంప్రదాయంగా కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. మరి అలాంటిది ఉన్నప్పుడు దీని ఎందుకు మధ్యలో స్టేట్స్ అనే ఒక ఇది తీసుకొచ్చారనే దానికైతే డెఫినెట్గా సెంటర్ షుడ్ బి ఆన్సర్. అందుకని ఆన్సర్ చెప్తా ఉన్నా వెంకట్ గారు, మీరు ఒక రాజకీయ అస్త్రం ప్రయోగిస్తే కేంద్ర ప్రభుత్వం మీద, దాని కింద పడి నలిగిపోయే పరిస్థితి ఉండదు కదా. ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ నేనేమంటున్నా, ఇప్పుడు నేనే చేస్తాను మీద పడ్డప్పుడు చేయండి అని ఇచ్చిండ్రు అవకాశం. 3 నెలలు ఇచ్చిండ్రు. 3 నెలల్లో టెండర్ కాదు కదా, అంటే టెండరే ఒక బ్లండర్ అయిపోయింది కదా అసలు. అంటే ఒక ఏమాత్రం జ్ఞానం, వివేకం. కొంతమంది గ్లోబల్ టెండర్లకు కేంద్రమే అడ్డుపడుతోందని కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జగన్ గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ మొట్టమొదటి డిక్లేర్ చేసేసాడు మేము గ్లోబల్ టెండర్లు ఇస్తున్నాం. ఎంత కామన్ సెన్స్ లేని విషయం అది. ఇప్పుడు కాంపిటీషన్ లేకుండా టెండరింగ్ అనేది జరుగుతుందా? కుటుంబరావు గారికి అర్థమవుతుంది, వారికి పుల్లారావు గారికి అర్థమవుతుంది, కానీ జగన్ గారికి అర్థం కాలేదు. ఇక్కడ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అర్థం కాలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం చేయడం కోసం. గ్లోబల్ టెండరింగ్ అంటే ఏంటి? మీకు ప్రైస్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మల్టిపుల్ పార్టీస్ కంటెస్ట్ చేస్తే వస్తుంది టెండర్ కి మీకు పార్టిసిపెంట్స్. మీకు ఎవరు వస్తారండి? అక్కడ సప్లై లేదు, కరెక్ట్ గా ప్రైస్ కాంపిటీషన్ లేదు, అక్కడ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉన్నాయి, డిమాండ్ ఇక చెప్పలేనంత ఉన్నది, దానిలో టెండరింగ్ అవుతుందా? కాబట్టి నేను అంటున్నా చిన్న లాజిక్ మిస్ అయ్యాయి స్టేట్స్ కొన్ని, ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యాయి. లాజిక్ కాదు వెంకట్ గారు, ఇది పాలిటిక్స్. వాళ్ళకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తే ఎంత లో లెవెల్ పాలిటిక్స్ అంటే, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేయడం దానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను కూడా తీసేసి మేము తీసుకుంటాం, మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలి అనుకుంటే ఈ రోజు బడ్జెట్ అయింది కదా. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఇది ఇంత పెద్ద పాండమిక్లో సరే ఏదో చిన్న ప్రాజెక్టు కడుతున్నారు, లేకపోతే అదేదో ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో పవర్ ప్లాంట్ కడుతున్నారంటే దానికి గ్లోబల్ టెండర్లు పిలిచారంటే అర్థం ఉంది. కానీ ఇంత పెద్ద పాండమిక్లో వెరీ అంటే ఫింగర్ టిప్స్ మీద 9 or 10 కంపెనీస్ మాత్రమే వ్యాక్సిన్ తయారు చేస్తుంటే ప్రపంచం మొత్తం మీద, వాళ్ళు స్టేట్స్ వైడ్గా పిలిస్తే, గ్లోబల్ టెండర్ పిలిస్తే ఎగరేసుకుంటూ వచ్చేస్తారా? ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయి మేము పిలుస్తాం అని చివరికి ఎవరు రాకపోయే వరకు కేంద్రం అడ్డుపడుతోంది అని కేంద్రం మీద నెపనెట్టేసే ప్రయత్నం. ఇటువంటి టైంలో కేంద్రమే పిలవాలి గ్లోబల్ టెండర్స్, దేశం మొత్తానికి యూనిట్గా తీసుకొని. ఎవరికి వాళ్ళు పిలుస్తామంటే అవుతుందా? అది కాకనే కదా ఇప్పుడు మళ్ళీ కేంద్రం మీద నిందలేసే పరిస్థితి. కుటుంబరావు గారు, ఇప్పుడు సింపుల్ బిజినెస్ లాజిక్ ఇక్కడ ఏంటంటేనండి, మీకు నెంబర్ ఆఫ్ అవైలబుల్ సప్లయర్స్ ఎక్కువ ఉంటేనే మీకు లోయెస్ట్ ప్రైస్ వస్తుంది. అవును, మన దగ్గర ఆల్రెడీ ఓన్లీ 2 సప్లయర్స్ ఉన్నారు, కోవిషీల్డ్ ఇటు కోవాక్సిన్, భారత్ బయోటెక్ ఉన్నారు. ఇద్దరిది ప్రైజెస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ పెట్టుకున్నారు, రాష్ట్రాలకి 300 రూపాయలు అన్నారు, ప్రైవేట్ కి 400 అన్నారు, అన్ని ఫిక్స్డ్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒక టెండర్ లోకల్ సప్లై నుంచి వచ్చేటప్పుడు ఈ ప్రైజెస్ కంటే ఎక్కువ ఏమన్నా బిడ్ చేయగలుగుతాయండి కంపెనీస్? బిడ్ చేయగలరు.
పోనీ ఆ రేట్కి ఇద్దామా అంటే ప్రొడక్షన్ సెంటర్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కానీ రాష్ట్రాలు డబ్బులు ఇస్తాయో లేదోనని ప్రయారిటీ ఇస్తారా? ఎవ్వరు బిడ్ చెయ్యరు. ఎవరైతే కనుక అడ్వాన్స్ గా డబ్బులు పంపిస్తారో వాళ్ళకి ఇస్తారు అంతే అనేసి ఊరుకున్నారు. అయితే నేషనల్ గ్లోబల్ సప్లయర్స్ దగ్గర చూస్తే ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉంది? ఇండియాలో ఐసీఎంఆర్ కానీ అందరూ క్లియర్ చేసి ఏది ముందు ఏమన్నారు, హైపర్ నేషనలిజం తో మన దగ్గర ఫేజ్ 3 ట్రయల్స్ కూడా క్లియర్ అయితేనే వాటిని అలౌ చేస్తాము అని చెప్పారు. మిగతా అలౌ చేయమన్నారు. ఫస్ట్ స్పుట్నిక్ April 13 నాడు అలౌ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఫేజ్ 3 ట్రయల్ ఇండియాలో చేయాలంటే డాక్టర్ రెడ్డిస్ ఫేజ్ 3 ట్రయల్స్ ఇవన్నీ చేశారు. చేసేపాటికి మే దాటిపోయింది, అప్పుడు కానీ పర్మిషన్ రాలేదు. మే ఎండ్కి కానీ అట్లా పర్మిషన్ రాలేదు ఫైనల్ సప్లైస్. కాబట్టి గ్లోబల్ సప్లయర్స్ ఎవ్వరి ఇండియాలో ఫేజ్ 3 లేకుండా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసి ఈ లాజిస్టిక్స్ అన్నప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఐపీ రైట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. లైక్ ఫైజర్ ఏమంది, ఇండెమ్నిటీ ఇవ్వాలని. ఇండెమ్నిటీ ఇవ్వాలి అని అంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్న పేషెంట్ కానీ అంటే ఒక సిటిజన్ ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఏమన్నా అయితే దానికి పరిహారం ఏమన్నా చెల్లించాల్సి వస్తే ఫైజర్ చెల్లించదు, కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలన్నట్టు ఇండెమ్నిటీ ఇవ్వమంది. ఫైజర్ కి 65 కంట్రీలు ఆ విధంగా ఇండెమ్నిటీ ఇచ్చినాయి కాబట్టి 65 కంట్రీలకి ఫైజర్ సప్లై చేసింది. భారతదేశానికి కూడా అది కోరింది, ఇంతవరకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫైజర్ ఇస్ నాట్ పర్మిటెడ్ టిల్ నౌ. పర్మిటెడ్ ఇన్ ద సెన్స్ ఫైజర్ ఏదైతే కండిషన్స్ పెట్టిందో అది అడ్మిట్ చేసుకో గవర్నమెంట్. కండిషన్స్ తో పాటు ఆ టెంపరేచర్ లో మనం మెయింటైన్ చేయగలమా లేదా అనేది కూడా ఒకటి ఉంది కదండి. అంటే లాజిస్టిక్స్ వాళ్ళు చూసుకుంటామన్నారు, అవన్నీ పక్కన పెడదాం, లాజిస్టిక్స్ సప్లై చేయగలరేమో కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి చేయగలిగేది ఇష్యూ పార్ట్. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా నేను అనేది సరే ఒక పబ్లిక్ పాలసీలో తప్పులు చేయటం సహజం. నేను చేసింది తప్పే కాదు, రాష్ట్రాలు కోరినాయి కాబట్టి నేను పర్మిషన్ ఇచ్చాను. రాష్ట్రాలు మళ్ళీ ఫెయిల్ అయిపోయినాయి అంటే అది పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుని అదే మీరు ఎందుకు పనికిరాని ఎదవలు, మీకు ఏ విధంగానూ రాదు, చూడు నేనే కేంద్రంగా చేస్తున్నాను అని చెప్పేసి ఒక సెంట్రల్ యాటిట్యూడ్ గా చూపించాల్సిన అవసరం కూడా లేదు కేంద్రానికి. ఆయన కూడా రాజకీయ పార్టీయే కదండి. ఆయన ఏమైనా నడుపుతున్నాడా? రాజకీయమే చేస్తాడు ఆయన కూడా. రాజకీయ పార్టీ అయినా వెంకటకృష్ణ గారు ఆయనే చెప్పారు ఇవాళ 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పాండమిక్ అని చెప్పేసి ఒప్పుకున్నారు కదా. ఆయనే చాలా సెలెక్టివ్ గా యాక్చువల్లీ ఇవాళ ఫ్రాంక్ గా నేను చెప్తున్నాను, స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ స్టేట్మెంట్ అదే అన్నా. ఐ లైక్ హీ స్పీచ్ టుడే బికాజ్ ఆ అడ్మిటెన్స్ ఏదైతే ఉంది, కపుల్ ఆఫ్ ఇష్యూస్ మధ్యలో ఏదైతే ఈ పొలిటిసైజేషన్ లైక్ ఏంటంటే వ్యాక్సిన్ యాక్సెప్టెన్స్ పైన కూడా కొందరు అనుమానాలు ఎత్తారు. అంటే మేబీ ఆయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ లో వాళ్ళలో వీళ్ళలో పాయింట్అవుట్ చేస్తేనే అయ్యి ఉండొచ్చు, పేర్లు తీసుకోలేదు కానీ. బట్ ఆ మాటలు అనకుండా ఉండాల్సింది, ఎందుకంటే అవి తిరిగి వీఆర్ లివింగ్ ఇన్ గ్లాస్ హౌసెస్ అని చెప్పి రియలైజ్ అవ్వాలి. బాబా రామ్దేవ్ గారిని పక్కన పెట్టుకుని కేంద్ర హెల్త్ మినిస్టర్ గారు ఏం చెప్పారండి? అవును, అంటే వ్యాక్సిన్స్ పైన అనుమానాలు వన్ ఆఫ్ ది రేకెత్తిచ్చింది బాబా రామ్దేవ్ గారు కూడా వన్ ఆఫ్ ది బిగ్ పర్సన్స్ కదా. నాట్ క్రిటిసైజింగ్ హిమ్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, కంట్రీ మెడిసిన్స్ పైన అవునండి, దేనిపైన అవునండి. కాబట్టి ఒక గ్రూప్ అంటూ కూడా బ్లేమ్ చేయకుండా ఉండాల్సింది వ్యాక్సిన్ హెసిటెన్సీ పైన. గవర్నమెంట్ ఎందుకు ఎడ్యుకేషన్ చేయలేదు, ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు? అమెరికా లాంటి దేశంలోనే ఇప్పటికీ వ్యాక్సిన్ హెసిటెన్సీ ఉంటే కొన్ని స్టేట్స్ లో, కాలిఫోర్నియా లాంటి చోట లాటరీ పెట్టారు, ఏంటి $1 మిలియన్ ఇస్తామన్నట్టు. హాంకాంగ్ లో కూడా యూపీలో యోగి ఆదిత్యనాథ్ కూడా పెట్టారు కదా, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి సమ్ గిఫ్ట్లని లాటరీ టికెట్లు ఇచ్చారు కొంతమంది. ఇక్కడ కూడా జరిగినాయి కొన్ని. అట్లా ఎంకరేజ్ చేసి కానీ పబ్లిసిటీ చేసి ఎడ్యుకేట్ చేసి చేయాల్సిందే కానీ ఆల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టెప్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మొత్తం వ్యాక్సినేషన్ ఖర్చు, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో 35,000 కోట్లు పెట్టారు. సింపుల్ లాజిక్ నేను చెప్తాను, మ్యాథమెటిక్స్. 150 రూపాయలు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ రేట్ అన్నారు కదా, కోవిషీల్డ్ కానీ ఇది 150 రూపాయలు అన్నప్పుడు 135,000 కోట్లు అంటే మీకు ఎన్ని డోసెస్ వచ్చేస్తాయి? సింపుల్ క్యాలిక్యులేషన్, 100 కోట్ల జనాభాకి 2 డోసులు వేసేయచ్చు. పెట్టిన లెక్క కూడా అదే, కానీ మధ్యలో ఈ స్టేట్స్ సెంట్రల్ మధ్యలో ఇవన్నీ వచ్చినాయి. ఈ పాలిటిక్స్ వల్ల కూడా టైం, బ్రీతింగ్ టైం దొరికింది సెంటర్ కి ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోవడానికి. చెప్తాను వెంకటకృష్ణ గారు, ప్రధానమంత్రి గారు ఒక మేజర్ టార్గెట్ కి ఇవాళ కమిట్ అయ్యారు. ఇందా కృష్ణసాగర్ గారు అన్నట్టు కూడా నవంబర్ ఎండ్ లోపల దివాళీ. అది ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. నవంబర్ నాటికి 80% మంది ప్రజలకి వ్యాక్సినేషన్ సాధ్యమేనా దేశంలో
అనేది ఒక్కసారి మనం చిన్న బ్రేక్ తర్వాత తీసుకుందాం ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కృష్ణసాగర్ గారు, కుటుంబరావు గారు లేవనెత్తిన పాయింట్ నేను కావాలనే బ్రేక్ దగ్గర ఆపాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్. నవంబర్ అంటే ఆల్రెడీ మనం జూన్ స్టార్ట్ అయిపోయింది, జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది. ఇది ఒక 3 వీక్స్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 months 3 weeks ఉంది మనకి. 5 months 3 weeksలో 80% మంది అంటే సుమారు 100 కోట్ల మందికి వేయాలి. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. అంటే ఆల్రెడీ ఇప్పుడు 23 కోట్ల మందికి అయిందా, సింగిల్ డోస్ అయినట్టుంది. సెకండ్ డోస్తో కూడా కలిపి ఒక 10 crores అయి ఉంటుంది. అంటే మన సెకండ్ డోస్ కలిపి 23 అండి. సారీ, కృష్ణ గారు, రెండు కలిపి 23. ఇవాళ ఈవినింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ 23 ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు 23 crore అని. సో ఈ పరిస్థితుల్లో అందులో సింగిల్ డోస్ అయిన వాళ్ళు ఉంటారు. 18.5 crores, సెకండ్ డోస్ కూడా కాబట్టి ఇంకా 75 కోట్లు వేయాల్సి ఉంటుంది. 75 నుంచి 80 కోట్ల వరకు వేయాల్సి ఉంటుంది. నవంబర్ ఎండింగ్ అనుకుందాం, పోనీ నవంబర్ ఎండింగ్ కల్లా ఇది సాధ్యమేనా? 100% సాధ్యమని నేను భావిస్తాను. రెండు రీజన్స్ వల్ల నేను భావిస్తాను. ఒకటి, భారతీయ జనతా పార్టీకి తన నాయకుడి పైన ఉన్న విశ్వాసం. ఈ భారత ప్రజలు రెండవసారి గెలిపించి కూర్చోబెట్టిన ప్రధానమంత్రికి ఉన్న కెపాసిటీ, కాంపిటెన్స్, ఆయనకున్న సమర్థత. మీరు ఆ సమర్థతని మొన్ననే ఆక్సిజన్ ఏదైతే డెఫిసిట్ వచ్చిందో మనకి కన్జంప్షన్ గా, మనకి ఎంత పెద్ద డిమాండ్ స్పైక్ వచ్చిందో దాన్ని ఎగ్జాక్ట్లీ 12 రోజుల్లో ఫుల్ఫిల్ చేయగలిగింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే ఒక 3,500% డిఫరెన్స్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది. దాన్ని 12 రోజుల్లో వారు మల్టీ ప్రాన్ స్ట్రాటజీలో వారు ఆ లాజిస్టిక్స్ ని ప్లాన్ చేసి డెలివర్ చేయగలిగారు. వారికి అంత కెపాసిటీ ఉంది. వారు క్రైసిస్ లీడర్. వారు ఇట్లాంటి క్రైసిస్ ని మేనేజ్ చేయగలరు సిద్ధావస్థ. ఎట్లా అంటే అదేదో గాడ్ గివెన్ ఏదో అవుతుంది మిరకల్ అని చెప్తలేను. వారు ప్రాపర్ గా ప్లాన్ చేస్తారు, చెప్పరు. చెప్పినట్టు అంటే చాలా పెద్ద కమిట్మెంట్. ఇది ప్రజలకు ఇచ్చే కమిట్మెంట్, దేశానికి ఇచ్చిన కమిట్మెంట్, ప్రధానమంత్రిగా ఇచ్చిన కమిట్మెంట్. దానికి వెనకబోర్డు ఉండదు. కాబట్టి ఇక్కడ 3 levels లో వారు పనిచేస్తారు. ఒకటి, దేశీయ టీకాలు ఏవైతే ఉన్నాయో, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, వాటి ప్రొడక్షన్ ర్యాంప్అప్ చేయడం. ఇప్పుడు ఇక్కడ కోవిషీల్డ్ కూడా ఈరోజు స్పుట్నిక్ చేస్తాం, డాక్టర్ రెడ్డీస్ కూడా స్పుట్నిక్ చేస్తాం. ఇంకొక 4 కంపెనీలు స్పుట్నిక్ ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి అవి దగ్గర 6 కంపెనీలు స్పుట్నిక్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. 2 కంపెనీలు కోవాక్సిన్ ని, కోవిషీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రొడక్షన్ ర్యాంప్అప్ ని 4 times ఇంక్రీజ్ చేసి ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ భారత ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా త్వరలో రాబోతాం. దగ్గర 25,000 కోట్ల ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దీస్ కంపెనీస్, ఈ కంపెనీస్ అన్నిటికీ ఇవ్వడానికి ఒక ప్లాన్ నడుస్తా ఉంది. అదే కాకుండా 4 కంపెనీలు స్పుట్నిక్ తో పక్కకు పెడితే 3 కంపెనీలు, J&J, తర్వాత ఈ ఫైజర్, మోడర్నా, అక్కడి నుంచి కూడా ఇంపోర్ట్స్, ఇక్కడ లోకలీ ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్స్. సో మొత్తానికి దగ్గర 11 కంపెనీలు వాళ్ళ ఫుల్ కెపాసిటీ, ఆప్టిమం కాంపిటెన్స్ తోని పనిచేయను, ఆప్టిమం అసెంబ్లీ లైన్స్ ని ప్రొడ్యూస్ చేయను. కాబట్టి ఈ 4 నెలలు ఏవైతే ఉన్నాయో, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 5 నెలలు. ఈ 5 నెలల్లో మీరు వ్యాక్సిన్ షార్టేజ్ కాదు కదా, సర్ప్లస్ చూసినా మీరు ఆశ్చర్యపోతుంది. నేను ఇది చెప్పాలని నేనేదో సూపర్ఫిషియల్ గా పొగడడానికి చెప్తలేను. ఆక్సిజన్ సర్ప్లస్ ఈ రోజు క్రియేట్ అయింది. అట్లనే వ్యాక్సిన్ సర్ప్లస్ కూడా మనకి నవంబర్ కల్లా క్రియేట్ అవుతుంది, గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఇది ప్యూర్లీ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ కంప్లీట్ లాజిస్టిక్స్, ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ ప్లానింగ్. ఒక్క నిమిషం సాగర్జీ, గవర్నమెంట్ చేయబోతాం. కాబట్టి పరిస్థితుల్లో మీరు సింగిల్ డౌట్ కూడా పెట్టుకోకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు విష్ఫుల్ గా ఇది కాదు, నేను దానికి రీజన్ ఉండొచ్చులే, పొలిటికల్ గా అలాంటి విమర్శలు కూడా ఉండవచ్చు. కానీ మనం ప్రాక్టికాలిటీస్ కూడా చూసినప్పుడు కొన్నిసార్లు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ అనే కొన్ని డౌట్స్ కూడా వస్తాయి కదా నాన్ పొలిటికల్గా. పుల్లారావు గారు, ఈ స్టేట్ అండ్ సెంట్రల్
అనే ఈ మధ్యలో ఈ 2.5-3 months జరిగిన ఈ గొడవలో, పొలిటికల్ గొడవలో ఏమైనా బ్రీదింగ్ టైం దొరికిందా కేంద్రానికి అనేది ఒకటి. తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్, లేకపోతే మన దగ్గర ఉన్న కోవాక్సిన్, కోవిషీల్డ్ని ఆ టెక్నాలజీ షేర్ చేసి ఇంకొన్ని కంపెనీలతో చేయించడము, స్పుత్నిక్ ఇండియాలో 4-5 కంపెనీలకి షేర్ చేయించడము, ఇట్లాంటి వాటి ద్వారా ఏమైనా అవకాశం ఉంటుందా? నవంబర్ నాటికి ఇంకా 80 కోట్ల మందికి 2 డోసులు కంప్లీట్ చేసే పరిస్థితి ఉందా? నేను అనుకుంటున్నా ఈ 45 రోజులు ఏప్రిల్ 15 నుంచి దాదాపు టైం మే 31 వరకు చాలా టెస్టింగ్ పీరియడ్ నరేంద్ర మోడీకి, బీజేపీ గవర్నమెంట్. ఆయనే ఈ సెకండ్ వేవ్ రాగానే 11 కమిటీలు ఉన్నాయి, కోవిడ్ కమిటీలు, ఒక్కరు కూడా నాకు అలర్ట్ చేయలేదని ఆయన అంటాం కూడా పేపర్లో వచ్చింది. చాలా టెస్టింగ్ టైం. ఈ 45 రోజుల్లో కృష్ణరాజు గారు చెప్పిన ఒక మాట మనం ఒప్పుకోవచ్చు, బాగా ర్యాంప్ అప్ చేశారు, క్రైసిస్ మేనేజ్మెంట్ చేశారు. ఈ క్రైసిస్ ఎవరు సృష్టించారో దానికి మనం వెళ్ళక్కర్లేదు, క్రైసిస్ మేనేజ్మెంట్ చేశారు. తర్వాత అదృష్టంగా ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో బిగ్గెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ సెరమ్ ఇన్స్టిట్యూట్, అలాగే బయోటెక్ కూడా మనకి. సో ఆ అడ్వాంటేజ్ ఇవన్నీ ర్యాంప్ అప్ చేసి దారిలో పెట్టారు కాబట్టి కొత్త వ్యాక్సిన్స్ వస్తున్నాయి. స్పుత్నిక్ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి నాకు ఏమి డౌట్ లేదు. జూలై 1 నుంచి అక్టోబర్కే అయిపోవచ్చు, అక్టోబర్కే అయిపోతుంది. 80 కోట్ల మంది ఇంకా 90 కోట్ల మంది అని నాకు అసలు డౌటే లేదు. తర్వాత ఇవాళ చిన్న, మీరు కూడా అది కొంచెం ఓవర్లుక్ చేశారేమో, ఒక మంచి మాట కూడా అన్నారు, నవంబర్ వరకు ఫ్రీ రేషన్స్ ఇస్తా ఉన్నారు. కానీ అక్కడ కూడా చిన్న లోపం చేశారేమో నేను భావిస్తున్నా. 80 కోట్ల మందికి ఇస్తా ఉన్నారు, ఇంకో 60 కోట్లలో ఒక 30-40 కోట్ల మంది చాలా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇచ్చేస్తే జనరస్ గా ఉన్నాను. అది మళ్ళీ అక్కడ చేయలేదు. ఇంకోటి కూడా మీరు ఆలోచించాలి, వ్యాక్సిన్ ఇవ్వటం అయిపోతుంది, థర్డ్ వేవ్ వస్తే సర్దుకోగలరా? థర్డ్ వేవ్ వస్తే అంటే థర్డ్ వేవ్ వచ్చినా కూడా, థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఇప్పుడున్న వ్యాక్సిన్ అనేది ఎంత తొందరగా చేసుకోగలిగితే థర్డ్ వేవ్ని కొంతవరకు ఎదుర్కోవడానికి మానవాళి అంత ఇదిగా ఉంటుందనేది ఒక స్టడీ ఉంది. ఇంతకు మించి ఇప్పుడు వేరే మెడిసిన్ అయితే ఏం లేదు. ఆనందయ్య గారి మెడిసిన్ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతమందికి అది అందుతుంది, దట్ ఈస్ సెపరేట్ థింగ్. బట్ ప్రపంచ మానవాళి వాళ్ళ 100% పాపులేషన్ వ్యాక్సినేటెడ్ అయితే తప్ప థర్డ్ వేవ్ని కొంతమేరకు ఎదుర్కోగలవు, ఎంత ఉధృతంగా ఉన్నా, ఎందుకంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి. సో అందుకే వ్యాక్సినేషన్ మీద ఇంత దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది ప్రైమ్ మినిస్టర్ గారు. కుటుంబరావు గారు, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక అంశం అయితే, రెండోది మొత్తం ఫ్రీ అనే దాన్ని ఎంచుకోవడం వెనుక అఫ్కోర్స్ పొలిటికల్గా ఇందాక నేను నరేంద్ర మోడీ గారు కూడా రాజకీయ పార్టీని కదా, రాజకీయం చేయకుండా ఎలా ఉంటారని ఎలా అన్నానో, రాజకీయాలు వెతకుండా ఎలా ఉంటాం? 2022 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వెరీ ప్రెస్టీజియస్. కాబట్టి దానికి కూడా ఇది ఒక ఎజెండా అయి ఉండవచ్చునా? నేను రాజకీయం అని పెద్దగా అనుకోనండి, బట్ ఏంటంటే డెఫినెట్లీ పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో మనం అనలేం. కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక చాలా దేశాలు వాళ్ళ ఎకానమీస్ ని కాపాడుకోవటానికి, తిరిగి మళ్ళా పోస్ట్ కోవిడ్ అన్నమాట ఎకానమీ రివైవల్ కి వ్యాక్సినేషన్ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వాలే పెట్టుకుంటున్నాయి. కాబట్టి అదే విధంగా భారతదేశం కూడా పెట్టుకుంటుంది అనుకుంటున్నా. సరే, ఈ 35,000 కోట్లు కాకుండా ఇంకా కాస్త ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా పెడితే కనుక నష్టమేమీ లేదు. అదంతా కూడా ఎకానమీ రివైవల్లో తిరిగి పెరిగే జిఎస్టీలోను, వీటిలోను, కలెక్షన్స్ లో కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నాం. ఒక ప్రాక్టికల్ కామన్ సెన్స్ తోటి కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇంకా అగ్రెసివ్ గా చేయాల్సింది. అయితే ఒకటి, ఇప్పుడు ఇందాక కృష్ణసాగర్ గారు అన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకుని అచీవ్ చేస్తారు, మొత్తం ప్లాన్ ఉంది అని అంటే గనక ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండి. అంటే ఇవాళ నిజంగా అది చేయగలిగితే ఐ విల్ అడ్మైర్ అండ్ గో బిఫోర్ నరేంద్ర మోడీ అంటాను. బిఫోర్ నవంబర్ అన్నమాట, నవంబర్ ఎండ్ కల్లా కూడా కంప్లీట్ చేయగలిగితే చెప్పిన టార్గెట్ 80% ఆఫ్ ది పాపులేషన్ నేను చేసేస్తాను. ఎందుకంటే అనుమానం ఉంది మీకు, నేను ఎందుకో క్లియర్ గా చెప్తాను మీకు. యాజ్ ఆఫ్ నౌ క్లియర్ కట్ స్టాటిస్టిక్స్, కంపెనీ డైరెక్ట్ భారత్ బయోటెక్ అవనియండి, సీరం ఇన్స్టిట్యూట్ అవనియండి, రేపు కొత్తగా రాబోతున్న బయలాజికల్ ఎవెన్స్ అవనియండి, మిగతా కొన్ని పెనాషియా బయోటెక్ కానీ, ఇటు జైడస్ కానీ, క్యాడిలా వీళ్ళందరూ చేస్తున్న ప్రొడక్షన్స్ కానీ, స్పుట్నిక్ ఇస్తున్నాయి కానీ, అన్ని లెక్కలు నెంబర్ వైజ్ నేను చెప్తాను. జూలై ఎండ్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్లస్ కంపెనీ ఇచ్చిన డేటా బట్టి కూడా సీరం ఇన్స్టిట్యూట్ నెలకి 10 కోట్లు ఇస్తున్నారు.
నెలకి. భారత్ బయోటెక్ కూడా ఫుల్ ప్రొడక్షన్ చేయగలిగితే 7 కోట్లు ఇస్తుంది. ఎప్పుడు? జూలై ఎండ్ నుంచి. అదే విధంగా బయలాజికల్ అడ్వాన్స్ ఇప్పుడు ఏదైతే కోర్బేవాక్స్ అన్నారో అది లిటరలీ సక్సెస్ఫుల్ అయ్యేటట్టే ఉంది. అది ఫేజ్ 3కి వచ్చేసింది. అది క్లియర్ అయితే కనుక సెప్టెంబర్ ఎండ్ నుంచి వాళ్ళు 8.5 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఇది 15 కోట్లు ఇస్తారు. అయితే ఏది స్పుట్నిక్ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసారు. స్పుట్నిక్ బై టిల్ సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా మేము టోటల్ గా సప్లై చేయగలిగేది 8.5 కోట్లే అని. సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా. ఎందుకంటే ఆ మెటీరియల్ రష్యా నుంచి వచ్చి దాన్ని ఇక్కడ ఇది చేసి వీళ్ళంతా తయారు చేసి పెట్టేయగలిగేది. అయితే నెంబర్స్ అన్ని యాడ్ చేశాను. జూన్ ప్రొడక్షన్ ఇప్పుడు కరెంట్ రన్నింగ్ మంత్ యాడ్ చేశాను, జూలై ప్రొడక్షన్ కూడా యాడ్ చేశాను. చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ ఓన్లీ 113 crore doses. 113 crore doses వస్తుంది. ఏమన్నా సడన్ గా ఏమన్నా కొత్త కంపెనీ, ఇది సడన్ గా కొత్త కంపెనీ ఏదన్నా ఇప్పుడు లైసెన్స్ తీసుకుని ఏదైతే హ్యాఫ్కిన్ కానీ భారత్ బయోటెక్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ నాట్ ఫార్మా కంపెనీస్ అండి. ఓవర్ నైట్ ప్రొడక్షన్ రాలేవు వ్యాక్సిన్లు. దేర్ ఇస్ ఏ మెకానిజం విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఆ సేఫ్టీ మెకానిజం కానీ ఆ ల్యాబ్ మెకానిజం కానీ వేరే. ఆన్ రికార్డ్ సేరం కానీ భారత్ బయోటెక్ కానీ చెప్పింది ఏంటంటే కొత్తగా ఎవరన్నా ప్రొడక్షన్ పెట్టాలి అని అనుకుంటే సిమిలర్ టైప్ ఆఫ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ క్రియేట్ చేయాలి 1 year పడుతుంది అని చెప్పారు అన్ని క్లియరెన్స్. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ నేను నెంబర్స్ మనిషిని కాబట్టి నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. కాదు ప్రధానమంత్రి గారికి ఒక రోడ్ మ్యాప్ ఉంది, ఖచ్చితంగా చేయగలరు అంటే కనుక డెఫినెట్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్. ఆయన నిజంగా చేసి 200 million doses, ఇది 200 crore doses అప్పటికి నేను చేసేయగలము నవంబర్ ఎండ్కి 80% ఆఫ్ ది పాపులేషన్ అంటే సరే 200 కాదు 180 crore doses చేసేమని చేయగలిగితే కనుక రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అంటాను. వి షుడ్ అప్రిషియేట్ ఫర్ టేకింగ్. ఎందుకంటే మేబీ అమెరికన్ ప్రెసిడెంట్ గారి ఐడియా లాగా ఈయన తీసుకున్నారని. బైడెన్ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 100 రోజుల్లో ఇంతమందికి వ్యాక్సినేషన్ చేస్తాను అని చెప్పేసారు. 100 రోజుల్లో టార్గెట్ ని ఎక్సీడ్ చేసేసారు 40%. ఆ తర్వాత అనమాట ఇమ్మీడియట్ గా అప్రిసియేషన్ రావడంతో ఇంకా అగ్రెసివ్ గా అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రాసెస్ ముందుకెళ్లి వాళ్ళ దాదాపు 53-54% వెళ్ళింది. మేబీ ఇంకో ఫెలో గ్లోబల్ లీడర్ ని చూసి ఈయన కూడా స్టిఫ్ టార్గెట్ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. దాన్ని అచీవ్ చేయడానికి స్ట్రైవ్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ ఫర్ ద పీపుల్ కాబట్టి అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇందాక నేను చెప్పిన నెంబర్స్ బట్టి ఉంది. ఎవ్రీ నెంబర్ ఐఎమ్ స్టిక్కింగ్ టు ఇట్ అనమాట. మీరు చూడండి జూలై ఎండ్కి భారత్ ఎంత వస్తుంది, వీళ్ళది ఎంత వస్తుంది, బయలాజికల్ అడ్వాన్స్ సెప్టెంబర్ ఎండ్కి ఎంత వస్తుంది, మధ్యలో జైడస్ ఎంత వస్తుంది, లేకపోతే స్పుట్నిక్ ఎంత వస్తుంది. అన్ని నెంబర్స్ వైజ్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ యాడ్ చేస్తే ఫిగర్ యాడ్ అవ్వట్లా. దట్స్ వాట్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్. రైట్. పుల్లారావు గారు ఇంకొక కీలకమైన అంశం చెప్పండి. సాగర్ గారు చెప్పండి. అంటే కుటుంబరావు గారు నంబర్స్ ఇచ్చారు కాబట్టి వారు ఇచ్చిన నంబర్స్ అన్ని కూడా కరెంట్ కెపాసిటీ వాళ్ళది. ఇప్పుడు కెపాసిటీ చెప్పాను సాగర్ గారు. కూడా జూలై ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన ఫిగర్స్ మీరు చెప్పినవి ఫిగర్స్ ఇచ్చింది. నేను కరెంట్ కెపాసిటీ కాదు ఇచ్చింది. కరెక్ట్. అయినా కూడా వారు ఇచ్చిన నంబర్ 130 crores. మీరు ఫస్ట్ షాట్ ఇచ్చినా కూడా వ్యాక్సినేషన్ గోల్ అచీవ్ అయినట్టు. అంటే సైంటిఫికలీ మీరు సెకండ్ షాట్ కి ఒక టైం ఒక సైకిల్ ఉంటుంది తప్పించి ఫస్ట్ షాట్ తో మీకు ఒక షీల్డ్ ఏర్పడుతుంది కదా. కాబట్టి ఫస్ట్ షాట్ ఇచ్చినా కూడా నేనేమనుకుంటున్నా అంటే 2 షాట్స్ కంప్లీట్ అవుతుంది. అదే వారు చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ షాట్ ఇచ్చినా కూడా మీరు వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసినట్టు. ఎందుకంటే సెకండ్ షాట్ అంటే అసలు పూర్తిగా గుడ్డి కంటే మెల్ల అన్నట్టుగా మేలు అన్నట్టుగా డెఫినెట్ గా అసలు లేదు దానికంటే ఒక డోస్ అప్పటి మీరు అన్నట్టు కనుక 80% పాపులేషన్ కి నవంబర్ 2 నాటికి సింగిల్ డోస్ కంప్లీట్ అయితే సంహౌ బెటర్ అవుతుంది. అంటే ఇప్పుడు 4 వారాలు కాకుండా 12 వారాలకి ఎక్స్టెన్షన్ చేశారు. కుటుంబరావు గారి క్యాలిక్యులేషన్ ని పట్టుకొని పోతే కూడా మనం ఫస్ట్ రౌండ్ కొట్టేయగలుగుతాం. మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ రౌండ్ కంప్లీట్ చేయగలం. దాని తర్వాత స్కూల్స్ అప్ అయితే అది కూడా ఫినిష్ అవుతుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే సరే ఐ కుడ్ బి రాంగ్ అండ్ కుటుంబరావు గారు కుడ్ బి రైట్ ఎట్ లేటర్ స్టేజ్. కానీ నేనేమంటున్నా అంటే సాగర్ గారు ఐ వుడ్ బి రాంగ్.
ఓకే ఇవన్నీ అజంప్షన్సే కదా, మీరైనా రాంగ్ అవ్వచ్చు, ఆయనైనా రాంగ్ అవ్వచ్చు. ఇవన్నీ అజంప్షన్స్, మన ముందున్న ఒక ఫిగర్స్ అంతే. కుటుంబరావు గారు ఇస్ రాంగ్. నేను ఏమంటున్నా వెంకట్ గారు, while he has given the numbers, I wish కుటుంబరావు గారు is wrong because it is for the larger interest of the nation అంటున్నాను. కాబట్టి వారు ఏదో తక్కువ లెక్కలు ఇస్తున్నారని నేను అంటలేదు. కానీ ఇంకొక విషయం, సరే మీరు మాట్లాడొస్తే పుల్లారావు గారి తర్వాత నేను తీసుకుంటా, చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ దీనిలో అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ రావడం వల్ల ఏమైంది అంటే ఈ COVID-19 మిస్మేనేజ్మెంట్ తో నరేంద్ర మోదీ గారు కుదేలు పడిపోతారు, ఇదే వారి లాస్ట్ టర్మ్ అని ఆలోచించే చాలా రాజకీయ పార్టీలకి అది ఇప్పుడు మళ్ళీ ఆ టనల్ హ్యాస్ నో లైట్. నేనేమంటున్నా అంటే, అందుకనే తొందరపడాల్సిన అవసరం ఉండదు. ఒక ప్రజా ఆరోగ్య సమస్య పైన రాజకీయాలు చేయడం తప్పు, చేయకూడదు. ఆ బేసిస్ మీద ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఫెయిల్ అని కావాలని కూడా అనుకోవద్దు. అయితే మనకి ఏదో అధికారం అంటే ఇక్కడ పాయింట్ ఎట్లా ఉందంటే, సాగర్ గారు నిజమే మీరు అన్న పాయింట్, ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యము ప్రాణాలకు సంబంధించిన అంశాన్ని పొలిటిసైజ్ చేయొద్దు అనేది కరెక్టే, కానీ చేయొద్దు. ప్రధానమంత్రి ఫెయిల్ కావాలని కోరుకోవద్దు, అస్సలు కోరుకోవద్దు. ప్రధానమంత్రి ఫెయిల్ అవడం అంటే మనం ఫెయిల్ అయినట్టే కదా, ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా, అస్సలు కోరుకోవద్దు. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసింది ఎవరు? బీహార్ ఎలక్షన్స్ లో మా ప్రభుత్వానికి మేము అధికారంలోకి వస్తే మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వస్తే మీ అందరికి ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పిందే వారు కదా, అసలు ఆ ప్రస్తావన తెచ్చిందే వారు కదా. అందుకనే అప్పుడు చేయలేదు, మెల్లమెల్లగా హోల్డ్ చేసుకుంటూ హోల్డే ఉందిలే, వ్యాక్సిన్ లేదు కానీ వస్తే వేసేవారో లేదు తెలిసేది. వ్యాక్సిన్ ఇప్పటి వరకు అందుబాటులో ఇప్పుడు వస్తుంది కాబట్టి అనుకోకుండా అదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. యూపీలో యువర్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, యోగి ఆదిత్యనాథ్ పర్ఫార్మెన్స్ బాగాలేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇదేమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో అనే చర్చ చేస్తారు సార్, తప్పే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ డూయింగ్ పాలిటిక్స్. తప్పు అసలే లేదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, వైఫల్యం కావాలని కోరుకోవడం తప్పు అంటున్నా. రాజకీయం ఎట్లా జరుగుతుంది, కానీ మీరు భారతీయ జనతా పార్టీ విఫలం కావాలి, మా సిద్ధాంతాల్లో మీరు కొట్లాడితే ప్రాబ్లం లేదు. కానీ ప్రజారోగ్య సమస్యలో ఈ వన్ అప్మెన్షిప్ ఇన్ పాలిటిక్స్ వైఫల్యం కావాలని కోరుకుంటారు రాజకీయాల్లో. మరి ఆ దేశంలో ప్రతిపక్షమే ఉండొద్దని, కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఎత్తుకున్నారు కదా. ఉంటాయి సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఎనీవే పుల్లారావు గారు, ఇక్కడ మనం వ్యాక్సిన్ గురించే మాట్లాడుతున్నాము. వ్యాక్సిన్తో పాటు ప్రధానమంత్రి గారు లేవనెత్తిన ఇంకో అంశము ఇన్ఫ్రా విషయంలో కూడా ఆయన చాలా చెప్పారు. ఫస్ట్ విడత నాటికి ఇప్పటికీ మనం ఎంత డెవలప్ చేసాం, ఆక్సిజన్ని, తర్వాత బెడ్స్ని, హాస్పిటల్స్ని ఎంత డెవలప్ చేసుకున్నాం, ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వెంటిలేటర్స్, నిజానికి కోవిడ్ అనేది ఈ దేశానికి పరిచయం అయినప్పుడు పీపీఈ కిట్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఇవాళ కొన్ని కోట్ల పీపీఈ కిట్లు సొంతంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చింది దేశం. అలాగని చెప్పి రేపు పొద్దున ఇంకొక థర్డ్ వేవ్ ఏదో ఇంకొక ఊహించని రీతిలో మీద పడితే మనం సిద్ధంగా ఉన్నామా? మొన్న మనం సెకండ్ వేవ్లో చూసాం, బెడ్లు దొరక్క చివరికి శవాలు తగలబెట్టడానికి శ్మశానాల్లో స్పేస్ లేక, శ్మశానాలు లేక. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు శ్మశానాలలో వాటిని ఎలక్ట్రికల్ బర్నర్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడ సంఖ్య పెంచుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. లేకపోతే కొత్తగా శ్మశానాలు తయారు చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు, కొత్తగా బెడ్స్ క్రియేట్ చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు, కొత్తగా హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. టెంపరీ హాస్పిటల్స్ని ఎలాగైతే ఢిల్లీలో టాటా ట్రస్ట్ 1000 బెడెడ్ చేశారో అలాంటివి ఎక్కడా కొత్తగా క్రియేట్ అయినట్టు నాకు కనిపించలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున థర్డ్ ఫేజ్ అంటున్నారు, థర్డ్ ఫేజ్ ఎక్కువ పిల్లలకు వస్తుంది అంటున్నారు. హ్యూజ్ నంబర్ పాపులేషన్ అది. ఇది యంగ్ ఇండియా 40 ఇయర్స్ లోపు వాళ్ళే 50% పాపులేషన్. సో ఈ ఇన్ఫ్రా విషయంలో మీ ఒపీనియన్ ఏంటి పుల్లారావు గారు? చాలా అన్ప్రిపేర్డ్ గా ఉన్నారు అని నాకు పూర్తి నమ్మకం. కానీ ఏమన్నా ప్రిపరేషన్ లో దిగుతున్నారా? ఇప్పుడైనా ముందలుకెళ్తారా? లేకపోతే థర్డ్ వేవ్ రాదని కూర్చున్నారా? చాలా ప్రమాదం, దేశానికి ప్రమాదం, ఆయన కెరియర్ ప్రమాదం. ఈవేళ వ్యాక్సినేషన్ చేస్తే అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. వ్యాక్సినేషన్ తో పాటు థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఏ వేవ్ వస్తుంది. ఎందుకంటే ఇది మామూలుగా న్యాచురల్ వైరస్ కాదు, లెబారెటరీ లీక్ నుంచి వచ్చిన వైరస్. ఇది ఏంటి యాక్చువల్ గా పట్టలేకపోతున్నారు. ఈవేళ కూడా సైంటిస్ట్ ఎవరు ఒప్పుకోవట్లేదు, పట్టలేకపోతున్నారు. సో ఇది కంటిన్యూస్ గా ఎంతవరకు జరుగుతుంది? వ్యాక్సిన్స్ పనిచేస్తాయా?
కొత్త డీవియన్స్ వస్తే ఈ వ్యాక్సిన్స్ ఫెయిల్ అవుతాయా, అది ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల మీరు అన్న మాట కొంచెం నాకు ప్రిపరేషన్ కనపడట్లేదు. 1,00,000 బెడ్స్ 1,00,000 ICUs తయారు చేసి వార్ ఫుటింగ్ తో చేసి కూర్చోవాలి. అంబులెన్సెస్ లేవు, కానీ మన కళ్ళెదురుగా క్రిమిటోరియన్స్ లేవు, అంబులెన్సెస్ లేవు, హాస్పిటల్ బెడ్స్ లేవు. అందువల్ల ఆ ప్రిపరేషన్ ఏమన్నా ఇంక మొదలు పెడతారా? ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ టెన్షన్ అయిపోయింది, కొంచెం తగ్గుతుంది, అది మనం చూడాలి. కానీ నేను విచారించేది ఏంటంటే ఇప్పుడు కూడా అప్గ్రేడ్ చేయలేదు ఈ సంవత్సరంలో. అప్గ్రేడ్ చేయకుండా ఆ మందులు కూడా సరిగ్గా అందలేదు, ప్రజలకి కాంటాక్ట్ కూడా లేదు. మేము చేస్తున్నాం వార్ ఫుటింగ్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నారా మీరు అడిగిన ప్రశ్నకి చేయటం లేదు. ఫ్యూచర్ లో చేస్తారా, వచ్చే వారం నుంచి మొదలు పెడతారా, చేయొచ్చు. కానీ ఇప్పుడు వరకు ఈ వ్యాక్సిన్ మీద ఫోకస్ చేసి తప్పుకుంటున్నారా, పెద్ద పొరపాటు చేయబోతున్నారా, ఇంకా మనం చెప్పరు. థర్డ్ వేవ్ ఇంత సీరియస్ గా ఉంటే మనం ఓవర్వెల్మ్ అయిపోతాం, మనం ఆగలేం. తర్వాత మన అందరికి తెలుసు ఫిగర్స్ 3.5 లక్షల మంది చచ్చిపోయారు అనుకున్నా, ఇంకా ఎక్కువ చచ్చిపోయారు. అది గవర్నమెంట్ ప్యానిక్ లేకుండా చేయడం కూడా కరెక్టే. నా వ్యూ ఏంటంటే ఒకసారి నిజమంతా చెప్పకూడదు గవర్నమెంట్, నా వ్యూ. అక్కడ మన మిత్రులను విమర్శించవచ్చు, అది కూడా కరెక్ట్. కానీ ప్రిపరేషన్ చాలా స్లోగా ఉన్నాయి. ఇంకో చిన్న మాట వెంకట కృష్ణ గారు, మోడీ గారు మంచి లీడరు, మోడీ గారు మంచి క్రైసిస్ మేనేజరు, కష్టపడతారు. మరి మంత్రులు కూడా అలాంటి వాళ్ళు కావాలి కదా, అది లేకున్నదా అందరూ అనుకుంటున్నారు. ఆ నెసెసిటీ ఇప్పుడు మార్చలేరు. మధ్యన ఎవరినైనా మారిస్తే అల్లరైపోతారు ఫెయిలియర్ అని, అది కూడా ఉన్నాయి. సరిపడలేదు, హెల్త్ మినిస్టర్ సరిపడలేదు. దేశంలో 7 సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు, ఒక్కసారి ఢిల్లీ వదిలి తిరగలేదు. ఎన్వైరన్మెంట్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గా ఏముంటుంది కాన్సెప్ట్? ఒక పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి పెద్ద మైండ్ ఉండాలి. లేకపోతే అలాగలా తిరిగి ఇక్కడ తిరిగి లెట్ డౌన్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ని. ఆయన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఇలా మనం చాలా ఇన్ఫ్రా డెవలప్ చేసుకున్నాం అనేది ఆయన యాంగిల్లో కరెక్టే కావచ్చు, ఎందుకంటే ఆయన పైనుంచి చూస్తున్నారు. కానీ కింది నుంచి, ఇందాక నేను చెప్పినవన్నీ కింది నుంచి చూడాల్సిన అంశాలు. ఎంత దయనీయమైన పరిస్థితులు మనం చూసామంటే, ఫస్ట్ వేవ్లో చూసింది రెట్టింపు 10 times చూసాం. సెకండ్ వేవ్లో భయంకరమైన పరిస్థితి. అది స్టేట్ చూడాలా, సెంటర్ చూడాలా, డజంట్ మ్యాటర్. ప్రజలు ఇబ్బంది పడ్డారా లేదా అనేది చివరికి దహన సంస్కారాలకు కూడా స్పేస్ లేదు. ఇప్పుడు ఎవరు చేశారో పక్కన పెడదాం, కరోనా కాబట్టి కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాని దయనీయ గాథలు ఎన్నో ఉన్నాయి, పక్కన పెడదాం. చేయాలి కదా, అనంటే అలాంటివి చాలా ఉన్నాయి కదా సాగర్జీ. వెంకట్ గారు మీరు విషయాలు చెప్పారు, 100% మీతోనే అంగీకరిస్తాం. ప్లీజ్. చాలా దయనీయమైన వ్యవస్థ ప్రజా వైద్య ఆరోగ్య వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు మన పరిస్థితి ఉంది. అవును. కానీ మీరు అన్నారు ఎవరిది అన్నది మనం పట్టించుకోవద్దు అని. పట్టించుకోకపోతే దానికి పరిష్కారం ఎట్లా వస్తుంది? చెయ్యాల్సిన వాళ్ళు చెయ్యకుండా ఈ రోజు రాజకీయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? పుల్లారావు గారు చెప్పే ప్రతి ప్రశ్నకి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అస్సలే చేస్తుంది. ఉత్తగా ఉచిత హామీలు, ఉచిత పంపిణీ తప్పించి వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తా ఉన్నారా? వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయా? వాళ్ళు వనరుల్ని పెంచుతా ఉన్నారా? వనరుల్ని పంచుతా ఉన్నారా? రాజకీయంగా గెలవడం అవి చేయరు. కేంద్రం చేసే వాటిని ఇది కేంద్రం నుంచి వచ్చిందని చెప్పరు. ఇప్పుడు వారు అన్నది 100% రైట్. ఇప్పుడు పుల్లారావు గారు అన్నది 100% నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ మనకి ఇది వ్యాక్సినేషన్ తో సమస్య పరిష్కారం కాదు. మనకు అది ఓన్లీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. దాని తర్వాత ఎన్ని వేవ్స్ వస్తాయి, దాని తర్వాత ఎన్ని వర్షన్స్ ఆఫ్ దిస్ వైరస్ వస్తుంది మనకు తెలియదు. దేర్ ఇస్ సో మచ్ విచ్ ఇస్ అన్నోన్. కాబట్టి మనం అయిపోయిందని మనం ఇక్కడ కూర్చుంటే జరిగే పరిస్థితి కాదు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్, అండ్ అంటిల్ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ నాట్ డన్. కాబట్టి ఈ రోజు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్య వ్యవస్థని ఈ రోజు పటిష్టం చేసుకోవాలి. ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాలకి అవసరాలు ఇంకా పెరగవచ్చు, 5 సంవత్సరాలకి ఇంకా పెద్ద వైరస్ రావచ్చు. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపరచకుండా గాలిలో మాటలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ, లెటర్లు రాస్తూ, ఉచిత పంపిణీలు చేస్తూ, ఉచితాన్ని నేను వద్దంటలేను, కానీ ఉచితానికి ఒక ప్రపోర్షన్ ఉండాలి కదా. నువ్వు ఏం చేయకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం చేయమంటే నువ్వు కూర్చోండి, సీఎం చేయదా? పైగా ఉచితాలలో కేంద్ర ప్రభుత్వం షేర్ ఎంత ఉందో తెలిసి కూడా చెప్పరు, ప్రజలకు అది తెలియనివ్వరు. పేర్లన్నీ ఇవి. ఇప్పుడు మనం ఏమి అభివృద్ధి చేయొద్దు, మనం ఏమి వనరులు పెంచొద్దు, మనం ఏమి వెల్త్ క్రియేట్ చేయొద్దు,
మనం ఏమి వ్యవస్థని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొద్దు ప్రజలకి. ప్రజలు చచ్చిపోతా ఉంటే అసలు సమాధానం చెప్పుడే లేదా? టెస్టింగ్ ఐసోలేషన్ చేసే కెపాసిటీ రాష్ట్రాలకి. మరి ఎందుకున్నారు వీళ్ళు రాష్ట్రాలకి? రాష్ట్ర ప్రభుత్వంలో రాజీనామా చేసిపోతే కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది కదా దేశానికి. అది కావాలన్నా? రైట్. కుటుంబరావు గారు, ఇన్ఫ్రా విషయంలో ఎక్కడున్నాం మనం? వ్యాక్సినేషన్ అవుతుంది సరే, ఒక నెల అటు ఇటుగా అవుతుంది. సింగిల్ డోసా డబుల్ డోసా అది కూడా సింగిల్ షాటా డబుల్ షాటా అది కూడా అవుతుంది, ఒక నెల అటు ఇటు అయిపోద్దని పక్కన పెడదాం. ఇన్ఫ్రా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే థర్డ్ వేవ్ అనేది చాలా భయపెడుతుంది. వస్తుందో రాదో తెలియదు కానీ అంచనాలు అయితే ఉన్నాయి. పైగా అది పిల్లల మీద యూత్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్రా దగ్గర ఎక్కడున్నాం మనం? ఆల్రెడీ కపుల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ నేషన్స్ లో థర్డ్ వేవ్ కూడా వచ్చిందండి. కాబట్టి థర్డ్ వేవ్ బ్రెజిల్ స్టార్ట్ అయింది. అదే బ్రెజిల్ కూడా కాస్త ఫూలిష్నెస్ అవుతుంది రాదు అనుకోవడం. అయితే ఇన్ఫ్రాలో ఎప్పటికప్పుడు మన దగ్గర మెడికల్ ఫెసిలిటీస్ లో కానీ వీటిలో నీజర్ రియాక్షన్ అంటాం. అంటే ప్రాబ్లం తెర మీదకి వచ్చిన తర్వాత సొల్యూషన్ కి ఎత్తుక్కుని ఆ సొల్యూషన్ అప్పటికప్పుడు సాల్వ్ చేసి అబ్బా నేను కదా సాల్వ్ చేశానని జబ్బలు కొడుతుంది. దట్ ఈస్ నాట్ మెథడ్ అనమాట. ఎప్పటికప్పుడు అనమాట ముందే ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఆ ప్రిపేర్డ్నెస్ ఉందా లేదా అనేది మాత్రం చూస్తే కనుక డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ అయితే లేదని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉండాలి బోత్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. హెల్త్ స్టేట్ సబ్జెక్ట్ కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్స్ ప్రొవైడ్ చేయాలి కదా. నేను ఒట్టి సూపర్విజన్ చేస్తానని కేంద్రం అంటే మాత్రం ఊరుకోకూడదు. ఊరుకునే పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి పాండమిక్స్ ఇది మొదటిది కాదు, ఇంకా వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది ఫ్యూచర్ లో. అది అందరూ చెప్తున్నదే శాస్త్రవేత్తలు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక్క సొల్యూషన్ నేను ఇమ్మీడియట్ గా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ 2 రాష్ట్రాలు మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్, బీహార్. 24 కోట్ల పాపులేషన్ బీహారు, ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ 12.5 కోట్లు. అయితే ఇప్పుడు వరకు వ్యాక్సినేషన్ లోయెస్ట్ పెనిట్రేషన్ ఫస్ట్ డోసు 77% అయింది రెండిట్లో. సెకండ్ డోస్ కంప్లీట్ అయింది కూడా ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ 2%, బీహార్ లో అయితే 1%. ఇది చాలా కన్సర్న్ నాకు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎనీ థర్డ్ వేవ్ పుట్టుకొస్తే ఇట్లా లో పెనిట్రేషన్ వ్యాక్సినేషన్ ఉన్న ఏరియాస్ నుంచి రావచ్చు. మనకు తెలుసు బీహార్ నుంచి వలస కార్మికులు ఎక్కువ ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ ఉంటారు, భారతదేశంలో వస్తూ ఉంటారు. కాబట్టి మిగతా చాలా రాష్ట్రాలు లైక్ గుజరాత్ కానీ, ఇటు ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ అన్ని బాగానే చేస్తాయి. 15% పెనిట్రేషన్, 20% ప్లస్ ఉన్నాయి. కాబట్టి ఒక ఫోకస్ ఉత్తరప్రదేశ్, బీహార్ పైన. నేను ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయని నేను మాట్లాడట్లా. నేను దేశాన్ని దృష్టి పెట్టుకుని ఉత్తరప్రదేశ్, బీహార్ పైన ఫోకస్ పెట్టి వ్యాక్సిన్ పెనిట్రేషన్ లేకపోతే థర్డ్ వేవ్ అక్కడి నుంచే పుట్టుకొస్తుందని చెప్పేసి కూడా వార్నింగ్ చేస్తుంది. రైట్ సార్. పుల్లారావు గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఒకటి కృష్ణసాగర్ గారు చెప్పింది 100% అగ్రీ అవుతున్నా. స్టేట్ గవర్నమెంట్స్ స్పెక్టేటర్స్ గా కూర్చున్నారు, ఏం చేయట్లేదు. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ బాగా చేస్తున్నారు, అది కూడా వాళ్ళు తప్పి వాళ్ళు ప్రజలు లెక్క పెడతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చూద్దామని కేజ్రీవాల్ లాంటి వాళ్ళు లేకపోతే శివసేన గవర్నమెంట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్ అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాంట్లో భాగం ఉన్నది, వాళ్ళ రోల్ కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. వాళ్ళు పట్టించుకోవట్లేదు కొంతవరకు, అది కూడా పెద్ద ప్రాబ్లం. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బిస్తే ఆక్సిజన్ మెషిన్ కొనలేదు, ఏం చేయలేదు. కాబట్టి కోఆపరేషన్ చాలా తక్కువగా ఉన్నది, అదొక పెద్ద ప్రాబ్లం. ఈ కరోనా వైరస్ ని ట్యాకిల్ చేసేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా బైపాస్ చేస్తారు అదే ఆలోచించుకోవాలి. అదే దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉంది. మెడికల్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది, ఎందుకంటే డాక్టర్స్ కూడా సిక్ అవుతున్నారు. ఈ సందర్భంలో పారామెడికల్ స్టాఫ్ సిక్ అవుతున్నారు, చాలామంది ఆల్రెడీ లీవుల్లో ఉన్నారు, కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో ముందు డాక్టర్స్ కూడా స్కార్సిటీ అవుతుందని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సాగర్ గారు, ఇదొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనకి. చాలా పెద్ద ప్రమాదం ఇక్కడ గారు, ఎందుకంటే అంచెలంచెలుగా వస్తున్న ప్రమాదాలు ఇది అత్యంత పెద్ద ప్రమాదం. ఎందుకంటే డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, పారా మెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఈ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే డిమాలిష్ అవుతుందో, డిసింటిగ్రేట్ అవుతుందో చాలా పెద్ద ప్రమాదం, ఉపద్రవం వస్తుంది. దానికోసం ప్లానింగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన అవసరం ఉంది. కంబైన్డ్ ఎఫర్ట్ ఉండాలి దీనికి. పైన చూస్తున్నారు అంటే ఆయన కూర్చోబెట్టింది పైనే. ఇప్పుడు గుజరాత్ లోనేమో కింద కూర్చోబెట్టిండు సీఎం లెవెల్లో, ఆయన చేయాల్సిన పని ఆయన చేసిండు అక్కడ. ఇప్పుడు పైన కూర్చోబెట్టినప్పుడు కూడా కింద పని ఆయన చేయాలంటే మరి కింద ఉండేటోళ్ళు, ఇప్పుడు జగన్ గారు ఆయన పని ఆయన చేయాలి కదా, ఆయన పరిపాలన ఆయన చేయాలి. కేసీఆర్ గారు ఆయన పరిపాలన రాష్ట్రాన్ని చెయ్యాలి. అది విడిచిపెట్టి వీళ్ళు చేస్తుంది జస్ట్ రాజకీయం.
గవర్నెన్స్ లేదు. మీకు ఎక్కడ గవర్నెన్స్ చెప్పండి వెంకట్ గారు? ఒక ప్లానింగ్ ఉన్నదా ఇక్కడ రాష్ట్రంలో? ఒక రివ్యూ ఉన్నదా? అసలు హెల్త్ మినిస్టర్ లేడు తెలంగాణకి. ఇంత పెద్ద ఉపద్రవంలో హెల్త్ మినిస్టరే లేడు తెలంగాణ స్టేట్. మీరు ఆలోచించండి రాజకీయం ఎట్లుంటుందో, పరిపాలన ఎట్లుంటుందో ఈ రాష్ట్రాల్లో. రైట్ సాగర్జీ, ఒక్క నిమిషం. ప్రొఫెసర్ నాగేశ్వర్ లైన్లో ఉన్నారు దీని మీద మాట్లాడడానికి, ప్రధానమంత్రి గారి ప్రకటన మీద. నాగేశ్వర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ. ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన అనౌన్స్మెంట్ ఇందాక మీరు ఫాలో అయి ఉంటారు కదా, నవంబర్ నాటికి మొత్తం 80% పాపులేషన్, అంటే సుమారుగా 100 కోట్ల పాపులేషన్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది అనేది ఒకటి చెప్పారు. అండ్ ఫ్రీ స్టేట్స్ కూడా మేమే ఇస్తాము, 100% మొత్తం దేశమంతా ఫ్రీ అని కూడా ఒక మాట అన్నారు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటండి? ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మే 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వ్యాక్సిన్ విధానాన్ని ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్ అన్నది. ప్రతిపక్షాలు ఏమన్నవి అన్నది పక్కకు పెడదాం, వాళ్ళంటే రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. సుప్రీంకోర్టు ఏదో రాజకీయ వ్యాఖ్యలు చేయదు. సో ఇట్ ఈస్ ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్, అంటే ఇది హేతుబద్ధత లేని విధానము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్బిట్రరీ, దీనికో పని ఒక పద్ధతి లేని విధానము అని చెప్పింది. సుప్రీంకోర్టే కాదు అనేక హైకోర్టులు ప్రశ్నించాయి. కేరళ హైకోర్టు అడిగింది, అయ్యా మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు 99,000 కోట్ల డివిడెండ్ ఇచ్చింది, మీరు బడ్జెట్ లో అంచనా వేసిన దానికన్నా 53,000 కోట్లు ఎక్కువ ఇచ్చింది కదా, మీరు ఎందుకు అమలు చేయరు, ఈ డబ్బులు ఎందుకు వ్యాక్సిన్లకు ఖర్చు పెట్టారు అని అడిగింది. 35,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో మాకు లెక్కలు చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది. సో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవతి కూడా ఈ ప్రజల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే సెకండ్ వేవ్ ఈ స్థాయిలోకి వచ్చింది అని ఆర్ఎస్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. సో ఇలా ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలు, ఇతర ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన ప్రశ్నలు, చివరకు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వ్యక్తమైన అసంతృప్తి, సుప్రీంకోర్టు హైకోర్టులు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపాయి. కారణం ఏదైనా మంచి నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ విధానాన్ని మొత్తాన్ని, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ అల్టిమేట్లీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రాల బాధ్యతే ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ కేంద్రం తీసుకోవడం సంతోషించాలి. అయితే 75% కాదు, వాస్తవానికి మే 1 కన్నా ముందు 100% కేంద్రమే తీసుకుంది. అది కరెక్ట్ విధానం. ఎందుకంటే ఏమవుతుంది అంటే డబ్బులు సమస్య కాదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు, కానీ 25% ఇప్పుడు మనకు వ్యాక్సిన్ లోమో సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ. ఏం జరుగుతుంది, జూన్ 21 తర్వాత కూడా 18 to 45 years వాళ్ళకు వ్యాక్సిన్లు అందుబాటులోకి దొరకడం అంత ఈజీ కాదు. ఎక్కడ ఎక్కువ మంది వ్యాక్సిన్ కావాలంటున్నారు అక్కడంత వ్యాక్సిన్ లేవు, ప్రొడక్షన్ లేవు. అప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ లో డబ్బులు కట్టే వారికి దొరుకుతుంది. ఇప్పుడు మీరు నిన్న ఒక ఉదాహరణ కదా, రాష్ట్ర ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ లేవు. నిన్న ఒక్కరోజు మ్యాక్స్ కేర్ వాళ్ళు హైటెక్స్ లో 37,000 మందికి ఇచ్చారు వ్యాక్సిన్. ఎట్లా వ్యాక్సిన్ దొరికింది? 1,400 కడితే వ్యాక్సిన్ దొరికింది. సో 1,400 కడితే వ్యాక్సిన్ దొరుకుతుంది. కరెక్టా? ప్రియారిటీ అవసరం ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి తప్ప డబ్బున్న వాళ్ళకి వ్యాక్సిన్ కాదు కదా. నిజంగా దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే నిన్న ఒక్కరోజు మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎలా 37,000 మందికి ఇచ్చేస్తారు? అంటే ఇప్పటి వరకు ఎవరికి అవసరం ఉండాలో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి, కానీ డబ్బున్న వాళ్ళ కాదు కదా అని మీరు అన్న ఆర్గ్యుమెంట్ ఇప్పటి వరకు ఒక యాంగిల్లో ఒకటేనేమో. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక ఆ కేటగరైజేషన్ రాదేమో. టోటల్ వ్యాక్సిన్ ఫర్ ఆల్ వస్తుంది. ఎందుకు అంటే మీరన్నది నిజం. ప్రభుత్వము 18 ఏళ్ల వారు అందరికీ ఇస్తారు. అంటే ఉదాహరణకు జూన్ 25న 20 ఏళ్ళ అతను కావాలని అనుకోండి, అతను కనుక సెప్టెంబర్ దాకా ఆగితే ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఏమవుతుంది, సెప్టెంబర్ దాకా ఆగలేడు కదా. అందువల్ల ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో వేయించుకుంటారు, డబ్బు లేని వాళ్ళు వేయించుకోలేరు. అది సమస్య. డబ్బు లేని వాళ్ళకి ప్రభుత్వం వేస్తుంది, అందరికి ఇస్తుంది. డబ్బు లేని వాళ్ళకి ప్రభుత్వం వేస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ఆగితే ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వకుండానే ప్రసక్తే లేదు. ఆగకుండా ఇస్తుంది, ఆగకుండా ఇస్తుంది. వెంటనే స్టార్ట్ జూన్ 21వ తేదీ నుంచి ఈ దేశంలో 18 years నిండిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ మొదలవుతుంది. నవంబర్ ఆఖరి నాటికి 80% పాపులేషన్ కి వ్యాక్సినేషన్ అయిపోతుంది. ఇది ప్రధానమంత్రి గారు చెప్పిన మాట. జూలై 2వ తారీఖు నాడు మీరు నేను వెళ్దాం బయటికి. గవర్నమెంట్ సెంటర్ లో 18 ఏళ్ల తర్వాత వారికి వ్యాక్సిన్ దొరుకుతుందా?
ప్రైవేట్ వాళ్ళకి దొరుకుతుందా లెక్క తీద్దాం, అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడదాం. ఎందుకు వాదన అప్పటిదాకా అవసరం 21 తారీఖే తెలిసిపోద్దులే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు, సాగర్ గారు అండ్ పుల్లారావు గారు, కుటుంబరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు.